నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. డాక్టర్ విజయబాబు గారు ప్రముఖ జర్నలిస్టు, అలాగే ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పిఏసి సభ్యులు, అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షులుగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున వ్యవసాయ కమిషన్ ఉపాధ్యక్షులుగా కూడా వారు పనిచేశారు. నారా సురాపానంపై మహిళల కన్నెర్ర. ప్రకాశం జిల్లా మంచికలపాడులో బెల్ట్ షాపులపై మహిళల దాడి. ఈ చైతన్యం రాష్ట్రం అంతా వస్తే మంచిది, లేకపోతే ఎక్కడ చూస్తే అక్కడ 42,000, ఇప్పుడు 45,000 దాటిపోయినాయండి బెల్ట్ షాపులు. అది పరిమితమేం లేదండి. ఎవరు వాళ్ళు వెళ్ళి 10 మంది అడిగితే 10 మందికి ఇచ్చేసే పరిస్థితి. వైన్ షాప్ అని ఇచ్చేస్తాడు, వాళ్ళకి డబ్బులు కడితే సరిపోతుంది. వాళ్ళకి ఊళ్ళో పెద్దలకు కూడా కట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మంచికలపాడు అనే చోట మహిళలు దాడి చేశారంట. సో ఇది మంచి పరిణామమేనా? విజయబాబు గారు మీరేమంటారు? దీన్ని ఎంకరేజ్ చేస్తారా? మహిళలు దాడులు చేయటం, వీటన్నిటి మీద బెల్ట్ షాపులు లేకుండా చేయాలన్న వాళ్ళ కృతనిశ్చయాన్ని మీరు కూడా అభినందిస్తారా? డెఫినెట్గా రాబోయే కాలంలో మహిళల నుంచి మహిళా ఉద్యమం మరొకటి. ఆ రోజున రోషమ్మ కోసం అని అంటే ఈనాడు పనిగట్టుకొని ప్రేరేపించింది. సరే, ఏదైనా మంచి పని ఆ రోజున చేసింది. తిరిగి మళ్ళీ అలాంటి ఒక మహోద్యమం అనేది మహిళల నుంచి వస్తుందండి. దాడులు ఖచ్చితంగా జరుగుతాయి. జనం తిరగబడే రోజు వస్తుంది. వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. మరి దాంట్లో పాపం న్యాయం కోసం పోరాడే, సమాజంలో శాంతి కోసం పోరాడే మహిళలు ఎంతమంది మరి అనవసరంగా ఇబ్బందులు పాలవుతారో తెలియదు, కానీ బట్ ఉద్యమం అయితే అనివార్యం. రైట్. ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ. నువ్వు రైతువేనా, ఎలా నమ్మాలి? ఎరువులను అడిగిన రైతులను ప్రశ్నించిన ఆర్డీఓ. 6 కిలోమీటర్లు తీసుకెళ్లి తాను సాగు చేస్తున్న పొలం చూపించిన రైతు. సో రైతుల పరిస్థితి ఆ రకంగా. ఒడిశాలో తెలిసిన వారి దగ్గర నుంచి యూరియా తెచ్చుకుంటున్నాం. డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అంటూ చెవిరెడ్డి మీద ఆయన బెయిల్ పిటిషన్ ఏదో ఉన్నట్టుంది కదా, దానికి వ్యతిరేకంగా ఈనాడు వాళ్ళు రాశారు. ఇది అయితే నాకు ఒకటి గుర్తుకొచ్చింది విజయబాబు గారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండేవారు కదా, అప్పట్లో ఆయన మీద ఏదో త్రిశూల్ సిమెంట్ కంపెనీ ఏదో ఉంది, డైరెక్టర్గా పెట్టారు, అది పెట్టారని పెద్ద వార్త వేశారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా గొప్ప నాయకులు అయిపోయారు. ఆయన కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అక్కడ పెద్దారెడ్డి గారి మీద నిత్యం ఒక రకమైన దాడి చేస్తున్నా అన్నిటినీ సమర్థించే దుస్థితికి ఈనాడు పత్రిక వెళ్ళింది. ఇక మనం ప్రధాన వార్తల్లోకి వెళదాం. ఏపీలో కూటమి సర్కార్ భూదాహం తీరేలా లేదా? అమరావతిలో ఇంకా భూమి కావాల్సిందేనట. కర్నూలులో భూదందా, నిన్న దేవాలయ గుడి ఆలయ భూముల భూదందా అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు గారేమో చాలదు, ఈ భూమి చాలదు అంటున్నారు. 33,000 ఎకరాలు చాలదు, మరి ప్రభుత్వం 20,000 ఎకరాల నుంచి ప్రస్తావించలేదు, కానీ మరి అది కూడా ఉంది కదా, అది చాలదని ఆయన చెబుతున్నారు. మున్సిపాలిటీగా మిగిలిపోద్ది అంటున్నారు. అయితే మమ్మల్ని బలవంతంగా వేధిస్తున్నారు భూముల గురించి అని చెప్పి అమరావతి రైతులు ప్రధానంగా ప్రపంచ బ్యాంక్కి, ఏడీబీకి, వీళ్ళకి కంప్లైంట్ చేశారట. ఈ మొత్తం పరిస్థితి మీద మీ విశ్లేషణ చెప్పండి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్య, బుగ్గన గారు చేసిన క్లారిటీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి విజయబాబు? దాంతోపాటు ఇందాక మీరు చేసిన ఈనాడు కామెంట్కి సంబంధించి కూడా ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ పత్రికల సర్క్యులేషన్ అంటే ఏబీసీ తెలుసు కదా, సగటు పాఠకులు కూడా చెప్పేది ఏంటంటే, దినపత్రికల సర్క్యులేషన్కి సంబంధించి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చెప్పే దీన్ని బట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫేక్ న్యూస్ అని చెప్పని వరుసగా ధనంజయ రెడ్డి గారి సాక్షి ఎడిటర్ మీద కేసులు బనాయిస్తున్నారు కదా. కానీ పబ్లిక్ మ్యాండేట్ ఎలా ఉంటుందంటే, ఏ అసత్య వార్తలను అయితే ప్రచారం చేయడం పనిగట్టుకొని, ఇది పాఠకుల కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసమని పనిచేస్తున్నటువంటి ఈనాడు పత్రిక యొక్క సర్క్యులేషను గణనీయంగా తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా ఏ ఫేక్ న్యూస్ అని చెప్పిన అక్రమ కేసులు బనాయిస్తున్నారో అలాంటి సాక్షి పత్రిక గణనీయంగా పెరుగుతుందండి. సాక్షి టీవీ కూడా వ్యూయర్షిప్ గణనీయంగా పెరుగుతుంది. ఇది మనం చెప్తున్నది కాదు, ఏబీసీ రిపోర్ట్ ప్రకారం నేను ఒకసారి చూస్తాను. తర్వాత అదేవిధంగా ఒక కనీస మాత్రం సర్క్యులేషన్ లేని ఆంధ్రజ్యోతి లాంటి దాని గురించి కూడా మీరు అందులో వార్తలను పదే ఉటంకించడం కూడా అనవసరం అన్న ఉద్దేశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటే మా బోటి వాళ్ళం వీటిల్లో సోషల్ మీడియాలో మాట్లాడితే మా వ్యూయర్షిప్ దాదాపు కొన్ని 2 లక్షల దాకా వెళ్ళేవి కూడా ఉన్నాయి, 1 లక్ష నుంచి.
అదేవిధంగా మరి ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఎంత అంటే కనీస అధమ స్థాయిలో అంటే మీకు తెలుసు కదా, ఆడిట్ బ్యూరోలో కూడా చాలా వరకు మేనేజ్ చేస్తారు. ఆ మేనేజ్ చేసుకున్నా కూడా దాని సర్క్యులేషన్ ఎంత అంటే 2,35,000 పైచిలుకు. వెన్ కంపేర్ విత్ సాక్షి, జ్యోతి 2 లక్షలు అయితే సాక్షి 6,12,814 సర్క్యులేషన్. అంటే ఈ పోలిక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో దాన్ని యూ కెన్ ఇగ్నోర్ దట్ పేపర్ వాట్ ఎవర్ దే రైట్ అండ్ వాట్ ఎవర్ దే ప్రింట్. ఇక ఈనాడు పరిస్థితి, ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ. ఎందుకంటే సాక్షి కంటే కూడా ముందు నుంచి ఉంది, సుదీర్ఘకాలం పాటు ఉంది. మనం కూడా అభిప్రాయపడినట్టు ఏంటంటే గతంలో కొంత పాత్రికేయ విలువలకి వాళ్ళు విలువిచ్చారు, పెద్దపీట వేశారు. తదనంతర కాలంలో కరప్ట్ అయిపోయినటువంటి పరిస్థితి తప్ప. అందుకని అక్కడి నుంచి చూసుకుంటే ఆ పతనం ఎలా స్టార్ట్ అయిందంటే క్రమంగా దాదాపు 10 లక్షల 11 లక్షల సర్క్యులేషన్ ఉన్న ఈనాడు పత్రిక ఈరోజు 6,51,137కి పడిపోయిందండి. ఇది పరిస్థితి. అదే క్రమంలో దాదాపు నాకు తెలిసి 5 లక్షల పైచీలు కొనుక్కుంటున్న సాక్షి పత్రిక గణనీయంగా 6,12,814 అంటే ఇంచుమించు ఈనాడుతో సరిసమానమైనటువంటి స్థాయిలో చేరింది. కాబట్టి పాఠకులు నిర్ణయిస్తున్నారు ఏది ఫేక్ న్యూస్ ఏది కాదనేది. ఇది దీనికి సంబంధించి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే రాజధాని వ్యవహారాలు. ఒక్క నిమిషం, మీరు సాక్షి గురించి ప్రస్తావించారు కాబట్టి నాగిరెడ్డి గారు కూడా అభినందనలు తెలియజేస్తారు సాక్షి వ్యూవర్స్ కానీ టీవీకి కానీ. కంగ్రాచులేట్ అంటే ఇన్ని నిర్బంధాల మధ్య, ఇన్ని ఒత్తిడుల మధ్య ఎలా ఆ టీము, ఆ ఎడిటరు, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, పాఠకులు ఎలా ఆదరిస్తున్నారు అనేది ఖచ్చితంగా. అంతకుముందు ఎడిటర్గా మురళి గారు ఉన్నారు, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ అవునండి. సార్, సాక్షి సర్క్యులేషన్ పెరగడానికి నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఒక ఐటెం వస్తే దాని మీద వాస్తవమా కాదని చూడకుండా ఫేక్ 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 అని మాట్లాడటమే. దానికి ప్రధానమైన కారణం కృష్ణా జిల్లా ఘంటసాలలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన ఫోటోని వస్తే దాన్ని ఆయన ఎట్లా మాట్లాడారు, తర్వాత అదే ఫోటో ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది యూరియా షార్టేజ్ మీద. సో ఇటువంటి విధానాల మీద, నెగిటివ్ ప్రచారాల మీద, లేకపోతే మీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రైతులు నిలనీయకుండా అరెస్ట్ చేసే విధానంలో ప్రభుత్వానికి ఇంకా బలమైన వ్యతిరేకత పెరుగుతుంది. వాస్తవ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు కూడా మనకు గుడ్ విల్ ఉంటుంది. వాళ్ళ సాక్షి కూడా ఆ రకంగానే ముందుకు వచ్చింది. సాక్షి వ్యూవర్స్కి, సాక్షి పత్రిక ఎడిటర్ గారికి, అట్లాగే మొత్తం స్టాఫ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రైట్, నేను కూడా అభినందనలు తెలియజేస్తూ సాక్షి పత్రిక ఈనాడుతో దాదాపు సమానంగా పోటాపోటీగా ఉండి ఈనాడు పత్రిక సర్క్యులేషన్ తగ్గటం, సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెరగటం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. అనవసరంగా పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళకే నష్టం అన్న సంగతి కూడా అర్థం చేసుకోవాలి. ఫేక్ ఫేక్ అని వాళ్ళు అబద్ధాలు మాట్లాడినా ఏం మాట్లాడినా వాస్తవాలు చెప్పొద్దనే ధోరణికి వెళ్తే వాళ్ళకే నష్టం. ఆ సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇదే టైంలో సాక్షి వ్యూవర్స్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, చాలా చోట్ల కేబుల్ టీవీ ఆపరేటర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ టీవీ రాకుండా చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల ప్రేక్షకులు మాకు సాక్షి టీవీ రాకపోతే మీ కేబుల్ కనెక్షన్ వద్దని చెప్తున్నారు. సో అదే దాంతో వాళ్ళు భయపడి కొన్ని చోట్ల ఇస్తున్నారు. చాలా మంది డిస్కి వెళ్ళిపోతున్నారు. అదే నేను చెప్పబోయేది కూడా. చాలా చోట్ల కొందరు కేబుల్ ఆపరేటర్లు భయపడి తగ్గిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు సాక్షి కనెక్షన్ ఇవ్వగానే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారట, ఆఫీసర్లను పంపించి భయపెడుతున్నారట. సో ఈ ఎల్లకాలం ఇట్లా భయపెట్టి, ప్రజాస్వామ్యం కదా ఇది, మీ డిక్టేటర్షిప్ ఏదోటి అయితే, కుటుంబ పాలన అయితే అది వేరే విషయం, కానీ కాదు కదా. సో దీన్ని గవర్నమెంట్ గుర్తించాలా. అలాగే ప్రేక్షక మహాశయులు ఖచ్చితంగా సాక్షి అభిమానులంతా ఆల్టర్నేటివ్గా కేబుల్ టీవీ ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే వెంటనే డిష్ టీవీలకి ఎయిర్టెల్లా, లేకపోతే టాటా ప్లేనా, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, రిలయన్స్ జియోనా, మీ ఇష్టం దేనికైనా వెళ్ళండి. తద్వారా సాక్షి టీవీని కూడా మీరు పొందండి. ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలంతా కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతోటి ఈ సాక్షి మీద దాడి చేయకుండా ఉంటారని ఆకాంక్షిద్దాం. మరి మనం విజ్ఞప్తి చేయటమే కానీ అంతకంటే చేయగలిగేదే ఉంది. ఇక రైట్, ఇక అమరావతి మీద జరిగిన పరిణామాలు, నిన్న జరిగిన పరిణామాల మీద మీ కామెంట్ చెప్పండి. భూమి చాలదంటున్నారు, రైతులేమో గగ్గోలు పెడుతున్నారు. ఎస్ అండి, నా కామెంట్ చెప్పే ముందు కొంతమంది మేధావుల యొక్క సీజనల్గా వాళ్ళ వాయిస్ మారిపోతూ ఉంటుంది. మరి ఈయన ఎప్పుడు మాట్లాడారో తెలియదు కానీ జయప్రకాష్ నారాయణ గారి వాయిస్ మీకు వినిపిస్తున్నాను. ఏంటది? కొంచెం సౌండ్ పెంచమనండి వాళ్ళని. ఓకే, సౌండ్ అంటే పెంచండి.
ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎప్పుడు ఇదివరకు మాట్లాడాడు. ఒక్క నిమిషం. ఎస్, ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు, మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ అక్కడ జనాభా ప్రపంచం అంతా. కానీ వీళ్ళకి హైదరాబాద్ లో ఉన్నంత కాలం ఇంకోటి కనిపించాలి, అసలు ఇతరం కనిపించాలి, హైదరాబాదే కనిపించింది. ఇప్పుడు అమరావతే కనిపిస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇది రాష్ట్రము, రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు, ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడారని ఆ రోజు జాగ్రత్త చూశాను. ఆయన అడిగింది ఏంటో తెలుసా, రాజధానిలో మాకు పన్ను రాయితీలు అని అడిగాడు. చాలా విచిత్రం నాకు. 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాలు ఎగువ గణాంకాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎగువ గణాంకాలు. నేను అనుకున్నాను వెళ్ళిపోతే ఇంత చాతుర్యం ఉన్న మనిషి, చాకచక్యం ఉన్న మనిషి, ఇంత అనుభవం ఉన్న మనిషి ఈ ఢిల్లీ పోయి అది సాధించి వస్తాను నేను అనుకుంటే మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాడు. అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదా? అప్పుడు ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా. విద్య అధ్వానం, ఆరోగ్యం చండాలం, అవినీతి అద్భుతం, ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా మనకే దాని అనుమానం లేదు ఎవరికి. ఇసుక దగ్గర నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు. ఎక్కడ ప్రాంతంలో ఇక్కడ ఆయన చెప్పిన మాటలకే కొనసాగింపుగా నేను మాట్లాడదలుచుకున్నానండి. అంటే ఇవన్నీ ఎప్పుడు చెప్పినవి? ఇంత ముందా ఇప్పుడా? ఇంతకు ముందు ఇప్పుడు బట్ ప్రజెంట్ సినారియో అయితే అదే కదా. ఆయన ఎప్పుడు చెప్పారు, నాకు ఎవరో మిత్రుడు గతంలో చెప్పారు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు అదే చెప్తున్నా, ఏమంటున్నారు అనేది పాయింట్. మాట్లాడలేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు అనేది ప్రధానమైన ముందే చెప్పా. మేధావుల వాయిస్, కొంతమంది మేధావుల వాయిస్ సీజనల్ గా మారిపోతుందండి అని ముందే చెప్పి నేను ఆ వాయిస్ వినిపించాను కాబట్టి అది గమనించవచ్చు. బట్ వాస్తవాలే. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అదే అనడానికి కొన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నామండి. మళ్ళీ దాన్ని ఒక నక్షల్లో కనుక చెప్పుకుంటే, ఈ రోజున ఒక విజయవాడ అంటే దాదాపుగా ఈ రోజున వాళ్ళు పరిపాలిస్తున్నట్లు, అయితే వాళ్ళ ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి చోట ఎంత దారుణమైనటువంటి డయేరియా లాంటి పరిస్థితులు ఒక సిటీలో ఉన్నాయంటే, దానికి స్మార్ట్ సిటీ అనేటువంటి ఒక స్కీమ్ కింద విచ్చల విడిగా డబ్బంతా తినేస్తున్నారండి. ఆ స్మార్ట్ సిటీ పేరుతో ఎలకేషన్ అన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక అభివృద్ధి సాధించామని చెప్తా మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకే చోట పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమలు కానీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కానీ, వ్యాపారాల్లో కానీ ఎక్కడా స్థిరత్వం లేదనేది పాయింట్ నెంబర్ 1. ఇక లా అండ్ ఆర్డర్లో వస్తే ఏంటంటే, ఎంతసేపు రాజకీయ పరమైనటువంటి అణచివేత విధానాలు, తప్పుడు కేసులే తప్ప సగటు ప్రజలకు పనికొచ్చేటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించి పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి అనేటువంటిది కొన్ని మనకి సర్వేలు చెప్తున్నటువంటి మాట. ఇక కాంట్రాక్టులు, టెండర్లలో పారదర్శకత లోపించిందనేది కూడా వినవస్తున్నటువంటి మాట. ఇది కేంద్ర ఏజెన్సీల్లో కూడా ఇదే రకమైనటువంటి ఉంది, ఇలాంటి ఒపీనియన్ ఉంది. వాళ్ళకి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇప్పుడు రివీల్ చేయటం లేదనేది కూడా తెలుస్తుందండి. ఇక అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ సగటు ప్రజల నుంచి, బిలో పావర్టీ లైన్ నుంచి అబౌవ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు అనుకున్నారో వాళ్ళల్లో తీవ్ర అసంతృప్తి, అదే సమయంలో అణచివేత ధోరణుల పట్ల ఒక భయం అనేటువంటిది కూడా నిగూఢంగా ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుందండి. ఇది ఆయనకు ఉన్నటువంటి వ్యవహారం. ఇక అభివృద్ధి పరిస్థితులు చూసుకుందాం. మనకి ఇందాక ఆయన చెప్పినట్టుగానే ఈ రోజుకి కూడా రాయలసీమలో 4 జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఇవి నిరంతరంగా వెనకబడిన జిల్లాలుగానే 7 జిల్లాలు ఉన్నాయి తప్ప కనీస తాగునీటి సదుపాయం కానీ, లేదంటే వ్యవసాయానికి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కూడా లేకుండా. ఓకే విజయబాబు గారు ఓవరాల్గా మాట్లాడుతున్నారు, బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు రాజధానికి సంబంధించి విస్తీర్ణం పెంచాలన్నటువంటి చంద్రబాబు గారి అభిప్రాయంతో అంటే మనకి ఇది ఇంపార్టెంట్ అండి. అది ఇది కీలకమైన పాయింట్. దీని మీద ఫోకస్ పెట్టండి. దానికి ముందు పూర్వరంగం ఏంటంటే పెట్టుబడులు, అంటే పబ్లిక్ మనీ అండి. ఇదంతా కూడా పబ్లిక్ మనీని ఒకే చోట కేంద్రీకృతం చేస్తా హౌ హీ ఈస్ నెగ్లెక్టింగ్ ది అదర్ ప్లేసెస్, అదర్ ఏరియాస్ అనే దానికి ఒక జస్ట్ బ్రీఫ్గా నేను ఉపోద్ఘాతంగానే చెప్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. కాబట్టి ఇదంతా కూడా అతి దారుణంగా ఉంది. ఇది ఎంత దారుణంగా ఉందంటే నేను చెప్తున్నా, విజయవాడలో
డ్రైనేజ్ సిస్టమ్ కానీ శానిటేషన్ కానీ లేకుండా ఆయన హెల్త్ మినిస్టర్ వచ్చి ఏదో వినాయకుడు ప్రసాదాలు తినటం వల్ల అది ఇదని ఏదో మాట్లాడాడంటే ఎంత దౌర్భాగ్యం అండి. అక్కడ చిన్న వర్షం పడితే డెంగ్యూ వ్యాధులు లేకపోతే ఇలాంటి డయేరియాలు అనేది అతి సామాన్యం. ఎందుకంటే తాగునీరు డ్రైనేజీ నీరు కలిసి అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి మన కూటమి పరిపాలనలో దీనిలాగా. అలాంటి పరిస్థితుల్లో వాటి గురించి పట్టించుకోకుండా వాటిని కంట్రోల్ చేయకుండా ఈ స్మార్ట్ సిటీ అని చెప్పని ఉన్న డబ్బులు కూడా న్యాయబద్ధంగా ఖర్చు పెట్టకుండా మొత్తం వ్యవహారం అంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని అని చెప్తూ మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ ల్యాండ్ కూడా చేయటం అంటే అసలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు చెప్పండి, మనకి ఒక ఆర్థికంగా చివికిపోయినటువంటి రాష్ట్రం ఎక్కడో గుడారాలు వేసుకొని కూడా పరిపాలన సాగిస్తూ ప్రజలను అభివృద్ధి చెందితే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజలు అభివృద్ధి చెందుతారు అనేది ఒక విచిత్రమైనటువంటి వాదన. ఆ పరిస్థితుల్లో ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే మీ పరిపాలన కింద అయిపోయింది తప్ప మరొకటి కాదు. అయితే అదే క్రమంలో ఆయన నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఉన్నటువంటి ఒక డౌట్ని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మాట్లాడారు. దాన్ని మరింత ప్రస్ఫుటంగా ఆయన క్లారిఫై చేసింది ఏంటంటే, ప్రజాధనాన్ని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పారపోస్తుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత దాన్ని గాలి వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ పగిలిపోయి చిల్లులు నీళ్లు గారుతా ఉన్నటువంటి తాత్కాలిక సచివాలయాన్ని మీరు ఏదైతే కట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచే పరిపాలన సాగింది తప్ప ఆయన వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాల. కాకపోతే అంతకుముందున్న కమిషన్స్ ఏవైతే సూచించాయో పరిపాలనా వికేంద్రీకరణ అనే దాని మీద ఆయన ఆలోచన చేశారు, అంతే తప్ప ఆలోచన చేస్తేనే అదేదో మహాపరాధం లాగా చాలా పొరపాట్లు జరిగిపోయినాయి అన్నట్టుగా గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేశారు. రేపు రాబోయే కొత్త ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఇంత అమౌంట్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ దుబారా ఖర్చుల్ని అట్లా నిర్వీర్యం చేసేసి నీళ్లకు వదిలేయకుండా నీళ్లపాలు చేయకుండా కొంతమేరకు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వైసీపీ ఖండించలా, అమరావతిని మేము రాజధానిగా గుర్తించడం లేదని ఖండించలేదండి. కాకపోతే ఏంటంటే అక్కడ శాసన రాజధాని అని చెప్పని అన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏంటంటే పార్టీలు కూడా వాళ్ళ యొక్క లక్ష్యాలని పునరాలోచించుకుంటాయి, పునఃసమీక్షించుకుంటాయి, దాని ప్రకారంగా ఉంటాయి తప్ప ప్రజాధనాన్ని తీసుకెళ్ళి దాని మీద మనం సంపాదించాలనుకునే ఆలోచన అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తారని చెప్పి అనుకోవడానికి వీలేదు. కాకపోతే ఒక అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీన్ని మోటివ్ అయితే రాబోయే ప్రభుత్వాలకి దేనికైనా కూడా చాలా కష్టమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా ఇంకా అదనంగా ఈ దాహాన్ని మీరు అక్కడితో ఆపి ఇంకా అదనంగా భూములను సేకరించాలనే దాహార్తిని మాత్రం మీరు ఆప్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఇప్పుడు ఒక ఫియర్ సైకోసిస్ అనేది మొదలైంది, వాళ్ళలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి మొదలైంది. రేపు వాళ్ళు కూడా బయటకు వచ్చి గొడవలు చేస్తే మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకపోతే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్కి డెఫినెట్గా అది బ్రేక్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అంత వేగం మంచిది కాదు, దేనికైనా కూడా కొంత బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అది ఆలోచించుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్. నాగిరెడ్డి గారు చెప్పండి, రైతుల యాంగిల్లో రైతులు పడుతున్న పాటలు ఏంటి? ఏడీబీకి అట్లాగే వరల్డ్ బ్యాంక్ కూడా కంప్లైంట్ చేశారంట. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు అవసరమైతే భూసేకరణ చేస్తామని కూడా బెదిరించినట్టుగా మొన్న వార్తలు వచ్చినాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఒక రోడ్డు వేయడానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం 6,000 పెట్టి మెడికల్ కాలేజీలు 17 చోట్ల, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు పెట్టడానికి వెనకాడుతూ ఉంది. ఒక రోడ్డు వేయడానికి 25,000 కోట్లు. మరి ఇక మీకు తెలుసు కదా, అమరావతి ఎన్ని లక్షల కోట్లు అవుద్దో వాళ్ళే చెప్పాలి. సో రైతులు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? సరే, ఒక విషయం అయినా ఈయన విస్తరణ చేస్తానంటున్నారు. అసలు రాజధాని విషయం వచ్చినప్పుడు మనం ఇక్కడే టీవీలో డిస్కస్ చేసామండి. ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజధాని మీద చర్చ చేసిన తర్వాత ప్రకటించమన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు చర్చ చేయకుండానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు, అమరావతిని ప్రకటించలేదండి. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అనేక మంది 4-5 మంది కుప్పులపై వెళ్ళి కంచించర్ల ఏరియాలో 1,30 లక్షలకి పొలాలు తెల్లారిపాటికి వెళ్ళి కొనేశారు. మొత్తం వాళ్ళంతా మట్టి అయిపోయారు. ఆ రోజున కూడా క్లియర్గా ఒక 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర మీరు క్యాపిటల్ని పెడితే, ఎవరికైనా క్యాపిటల్ నిర్మాణం అంటే పేద వర్గాలు కూడా ఉండాలి. అన్ని వర్గాలు, సంపన్న వర్గాలకే కాదు అది ఆవాసం. అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఆఫీస్ అంటే అటెండర్ ఉండాలి, లేకపోతే ఆఫీసర్ ఉండాలి, అందరూ ఉండాలి, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉండాలి.
వాళ్ళకైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఏదైనా ఉంటే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మన దగ్గర పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే వీటన్నిటిని వదిలేసి అమరావతిలోకి వెళ్ళి 33,000 ఎకరాలు భూ సమీకరణ అన్నారు. గవర్నమెంట్ భూమితో కలిపి 53,000 ఎకరాలకు వెళ్ళింది. అప్పుడు చాలామంది మా దగ్గర బలవంతంగా తీసుకుంటున్నారు అని చెప్పి మేధా పాట్కర్ వస్తేనే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సరే అదన్నీ అయిపోయిన తర్వాత సరే అక్కడ తాత్కాలిక అసెంబ్లీ నిర్మించారు, తాత్కాలిక హైకోర్టు నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధాని తీసేయలేదండి, అది శాసన రాజధానిగా ఉంచి సో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అన్నారు తప్ప. అయితే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు క్లియర్గానే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 50,000 కోట్లతో 3 సంవత్సరాల్లో మేము నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు. అంటే ఇంకొక 60,000 70,000 కోట్లు పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో చెడు ప్రచారం ఏం చేస్తున్నాడంటే, అమ్మో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుందని చెప్పి ఎవరు రానంటున్నారని ప్రచారం చెడు చేస్తున్నారు. కాబట్టి ఒక క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే పాలన అనేది ఇక్కడి నుంచే చేస్తాము అని చెప్పి ఒక మంచి ఆలోచన ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా కరెక్ట్ విషయం చెప్పారు. రాజధాని అంటే రాజధాని నిర్మాణం, అంతేగాని నగర నిర్మాణాలు కాదు. చరిత్రలో తీసుకుంటే రాజులు కూడా పెద్ద రాజులు కూడా ఈవెన్ ప్రతాప్గఢ్ నిర్మాణం కూడా కోటలు నిర్మించుకున్నారు తప్ప ఆడ భద్రత కోటలు నిర్మించుకున్నారు తప్ప నగరాలు నిర్మించాల. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ 5,000 ఎకరాల్లో చేస్తే ఏ ఆఫీసరు దాంట్లో ఉండరు, సాయంత్రం 6 తర్వాత మొత్తం నిర్మానుష్యం. అలాగే 2 సంపన్న రాష్ట్రాలు పంజాబ్ హర్యానాకి ఉమ్మడి రాజధాని చండీగఢ్, అదేమి ప్రపంచ క్యాపిటల్ సిటీ అవలా, ఇండియాలో టాప్ 10 సిటీస్లో కూడా లేదు. ఈయన ఇప్పుడు ఇది ఇంతటితోనే ఆపితే చిన్న మున్సిపాలిటీ అవుతుంది, ఏంటి దాని ఉద్దేశం? అట్లాగే మీ భూముల ధరలు పడనివ్వను అంటే ఆయన మొత్తం కూడా రాజధాని నిర్మాణం కాదు, ఆ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ తీసుకుని పోలవరాన్ని కానీ ఏటీఎం కార్డు లాగా వాడుకుంటున్నారు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అట్లా ఒక తెలుగుదేశం పార్టీకో లేకపోతే వాళ్ళకో ఒక కంటిన్యూస్ ఇన్కమ్గా తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం. మళ్ళీ అందుకనే మళ్ళీ 35,000 ఎకరాలు మళ్ళీ పూలింగ్ అని మొదలు పెడితే మొత్తం పాత ఇచ్చిన వాళ్ళని ఇవాళ వరకు మా ప్లాట్లే మాకు ఇవ్వలేదు, అసలు మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కాగితాలు ఇచ్చారు తప్ప మేము వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చూపించమంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం, అసలు మేము వ్యవసాయం చేసుకున్న దల్లా పోయి ఎందుకు ఇచ్చామురా బాబు అనే పరిస్థితికి వస్తున్నాం అని చెప్పి వాళ్ళే నెగిటివ్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇంకా 1,800 ఎకరాలు వాళ్ళు ఇవ్వని దాని దగ్గర మళ్ళీ బలవంతంగా ఫోర్స్ఫుల్గా మేము అసలు బలవంతంగా చేయలేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో బలవంతపు భూసేకరణ అనేది రైతు తన భూమిని నమ్ముకుని బతుకుతాడు, భూమిని అమ్ముకుని కాదు. సో దాంట్లో ఆయన మీ రియల్ ఎస్టేట్ పెంచుతాను అనేదానికి ఇప్పటికీ కూడా జరుగుతోంది. సో రాజధానిలో కావాల్సిన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ రాజధానిలో హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ అంతా కలిపి రాజధాని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఉండదు కదండి. సో సెక్రటేరియట్ ఉంటుంది, అట్లాగే ఆఫీసర్స్ భవనాలు, కమిషనరేట్లు, అట్లాగే హైకోర్టు జ్యుడిషియల్స్, ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ నుంచి ఉన్నాయి ప్రతి చోట. ఇప్పుడు మన రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్నీ కూడా మరి ఆ రోజు నుండో వాడుకుంటున్నాం కదా. అటువంటి విధానాన్ని మార్చిపోయి రాష్ట్రం మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ పెడతాను, ఓకే ఇప్పుడు వాళ్ళ రాజధానిలో ఆయన ఎంత పెడతానంటున్నాడండి? రాయలసీమకి వెళ్ళి రాయలసీమ అభివృద్ధి నా జయం అంటున్నారు కదా. ఉల్లి రైతులు అమరావతి గురించి ప్రస్తావించలేదు, మీరు గమనించారా? అసలు అమరావతి గురించి ప్రస్తావించలేదు. ప్లస్ ఉల్లి రైతులు కర్నూలు జిల్లాలోనే కదండి ఉల్లి పంట, ఒక చిన్న పంట, ఒక 31,000 ఎకరాల్లో సాగైన పంట, 1,50,000 టన్నులు ఉత్పత్తి అయిన పంటకి 12 రూపాయలకు కొంటాము. అలాగే కమ్యూనిటీ హాల్ తీసుకుని దాంట్లో ఆరబోయిందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇవాళ మళ్ళీ పరిస్థితి ఏంటి అక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక 70 కోట్లు 100 కోట్లు పెట్టి వాళ్ళతో చేసే పరిస్థితిలోకి మీకు మనసు రేట్ తగ్గిస్తున్నారని వచ్చింది, మళ్ళీ 12 రూపాయల నుంచి 8 రూపాయలకి తగ్గించిపోతున్నారు. కొనుగోలు 4 రోజులు చేసి చేయట్లేదండి. చేయకపోవడం వల్ల మళ్ళీ మీకు తాడేపల్లిగూడి మార్కెట్కి పంపుతున్నారు. 2 రోజుల నాడే ఒక లారీ కర్నూలు నుంచి తాడేపల్లిగూడి మార్కెట్కి వెళ్ళి అక్కడ దించుకోకపోతే నల్లజర్ల రోడ్లో పెట్టి 20 టైర్లు లారీలు రోడ్డు మీద వాపేస్తే వెళ్ళి వాళ్ళంతా కూడా తలా ఒక బస్తా ఇచ్చేశారు. అంటే లారీ కిరాయి కూడా రాకపోతే అక్కడ పారబోసేయమంటే రైతు ఆ డ్రైవర్ ఫోన్ చేసి ఇక్కడ దింపుకోవట్లేదు, ఏం చేయనంటే ఇంకా అక్కడ పారబోసే నువ్వు మళ్ళీ వెనక్కి తెస్తే నాకు డబ్బులు కూడా లేవని. ఇటువంటి పరిస్థితి నిజంగా ఉంటే అట్లాగే ఎరువుల విషయంలో అరే ఆఫ్టర్ ఆల్ ఒక ఎరువు కౌలుదారులకి ఇప్పుడు మీరు చదివారు, ఆర్డీఓ గారు వెళ్ళి ఆ రైతు వెళ్ళి అడిగితే నువ్వు అసలు సాగు చేస్తున్నావు ఏంటన్నాడు. అతను పొలాన్ని దగ్గరికి తీసుకెళ్ళాడు, ఎకరం సాగు తన సొంత భూమి చూపించాడు, 7 ఎకరాలు కౌలు చేస్తే నీ కౌలు కార్డు ఏదని అడిగాడు. ఇచ్చారా ఇప్పుడు ఈ ప్రభుత్వం కౌలు కార్డులు? రైతులు యాక్సెప్ట్ చేస్తున్నారా మొత్తం కౌలు కార్డులు ఇవ్వడానికి? పక్కనున్న రైతులంతా అతను చేస్తున్నమాట నిజం అని చెప్పారు. అంటే ఒక యూరియా కట్ట కోసం ఆర్డీఓ కూడా ఆ స్థాయిలోకి, అంటే ఆర్డీఓది కాదు తప్పు, ప్రభుత్వ పాలన యంత్రాంగం అట్లా ఉంది. సో ఆయన వర్మ గారు డిప్యూటీ సీఎం గారి కాన్ఫరెన్స్లో ఒక 70 యూరియా పట్టుకుని పొలంలో దిగి ఇదిగో యూరియా ఉంది చూడండి అంటే
మీ నాయకుల్ని పొలాల్లోకి దింపే స్థాయిలోకి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మిమ్మల్ని తీసుకెళ్ళింది. ప్రభావం మేము యూరియా లేదని మీకు ఎంతసేపు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టమన్నాం. బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది 500-600. అట్లాగే ఇక్కడ కూడా క్యాపిటల్ విషయంలో కూడా చిత్తశుద్ధితో నడవండి. ఇప్పుడైనా సరే రాజధానికి ఏది కావాలో దాన్ని చేయండి. రైతుల్ని బలవంతంగా భయపెట్టద్దు. ఇచ్చిన రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి క్లియర్ కట్గా మీరు రోడ్లు వేసి ఏదైతే డెవలప్ చేసి ఇస్తానన్నారో మేము ఇవ్వమనే కోరుతున్నాం. వాళ్ళు మీ మీద తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చినా సరే రైతు అనే వాళ్ళకి అందరు రైతులు ఉంటారు. ఎక్కడ కూడా ఒక గ్రామంలో ఒక పార్టీకి రైతులు ఉండరు. సాధ్యం కూడా కాదు అది. మీరు ధర్మంగా మీరు ఏది చెప్పారో దాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వండి ప్లాట్లు. ఇప్పుడు కూడా వాళ్ళని భయపెట్టి ఇది కూడా కాదు, లేకపోతే కరేడు భూముల దగ్గర కానీ ఎక్కడైనా సరే రైతుల్ని భయపెట్టి చేసే కార్యక్రమం మంచిది కాదు. ఎవరిని మోసం చేసేవాడు రైతు కాదు. తన భూమిని నమ్ముకుని 10 మందికి తిండి పెట్టే రైతు వాళ్ళ ఆక్రందన మాత్రం రాష్ట్రానికి మంచిది కాదు. ఇవాళ ఉన్న పరిస్థితిలో మీరు రాజధానితో పాటు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి. వాళ్ళ బత్తాయి పడిపోయింది, ఉపన్యాసాలు ఇక్కడ మాత్రం ప్లస్ ఇంకోటి కూడా అభివృద్ధి సంక్షేమం అని ఒకసారి మాట్లాడారండి. సమానం అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో అభివృద్ధి జరుగుతుందండి. ఎవరికంటే ఒక 100 మందికో 200 మందికో బిలియనీర్స్ అవుతారు, బిలియనీర్స్ ట్రిలియనీర్స్ అవుతారు, లక్షల కోట్లకు అధిపతులు అవుతారు. అదే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఉంటే గ్రామాల్లో సంపద పెరుగుతుంది, దాని ద్వారా జీఎస్టీ పెరుగుతుంది, చిన్న సన్నకారు టౌన్లో వ్యాపారాలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, విజయవాడ సిటీ మొత్తం టాప్ ఎక్కడ రెస్టారెంట్స్లోనూ బిజినెస్ లేదు, మొత్తం మనీ రొటేషన్ లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఆగిపోయి మొత్తం బిజినెస్ పడిపోయింది. సంవత్సరం పైనుంచి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వ్యక్తులే కట్టిన నిర్మాణాలన్నీ అపార్ట్మెంట్లు రెడీ టు ఆక్యుపైకి ఉన్నాయి. ఒక్కళ్ళు కొనేవాళ్ళు లేరు. మీ పక్కన విజయవాడ మీరున్న నివాసం ఉంటున్న విజయవాడలో పరిస్థితి అట్లా ఉంటే అంతర్జాతీయ రాజధాని కడతాం, అంతర్జాతీయ సిటీలు కడతాం అనేది దాన్ని తిరిగి పెద్ద ఎత్తున ప్రజలు మోసం చేసే కార్యక్రమం వద్దు. అవసరానికి రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఎంత కావాలో దాన్ని తప్పనిసరిగా చేయండి. అంటే అసలు ఏది కూడా ఇనే సీన్లు లేదండి. అంటే ఒక రకమైన ఆబోటాల మీద కోపం వచ్చింది అందుకోసమే. ఎందుకంటే అయ్యా ఎందుకు ఇన్ని వేల ఎకరాలు తీసుకుని రైతులందరినీ ఇబ్బంది పెడతారు? ఆటోమేటిక్ గా జరగాల్సిన డెవలప్మెంట్ ని మీరు ఎందుకు బలవంతంగా తీసుకుంటారంటే హైదరాబాద్ వచ్చే చుట్టుపక్కల డెవలప్మెంట్ అంతా ఎవరు చేస్తే నేనే కట్టానంటే నగరం ఎవరు నమ్ముతారా? హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్ నేనే వేసాను. వాళ్ళు 25,000 కోట్లతో అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ అంటే 25,000 కోట్లతో మెడికల్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ ఉంటే ఎంత మందికి సామాన్య ప్రజలకి మెడిసిన్ ట్రీట్మెంట్ అందుతుంది. సో ఆ ప్రాంతం ఎంత డెవలప్ అవుతుంది? ఓపీ కనీసం 500 నుంచి 600 ఓపీ ప్రతి మెడికల్ కాలేజీలో ఉంటుంది. డబ్బులు ఇవ్వలేని పేదలకి. అది మర్చిపోయి ప్రభుత్వ విధానంలో మొత్తం ఒక బస్ స్టాండ్లు ఎన్టీ రామారావు గారు కట్టాడు, బస్ స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు కట్ల, మళ్ళీ కుప్పంలో బస్ స్టాండ్, పులివెందులో బస్ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు. సో కుప్పంలో కూడా మళ్ళీ కుప్పానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి కట్టింది. ఒక ఎడ్యుకేషన్ కాలేజీ కూడా పెట్టలా. సో ప్రైవేట్ లో మాత్రం వెళ్ళానండి. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఎంత అధ్వానంగా ఉంది ఒక స్కూలు. జగన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద ఎట్లా డెవలప్ చేసింది నేను నాకు స్వయంగా కూడా రాష్ట్రంలో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది కుప్పం కాన్స్టిట్యున్సీలోని గుడిపల్లి మండలం. అదే అడ్వాంటేజ్ ఆయనకి. మరి అంటే వాళ్ళు అట్లాగే ఉంచాలనుకుంటున్నాడు ఆయన. అది మంచి విధానం కాదు. రాష్ట్ర అభివృద్ధి అంటే అది కాదు. ఈ వయసులో ఆయన మంచి అవకాశాలు వచ్చాయి, అదృష్టం కలిసి వచ్చింది. ఎట్లనా కానీ మంచిగా చేసుకుని 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు 104 ఒక ఫీజు రియంబర్స్మెంట్, అలాగే అనేక ఒక ఉచిత విద్యుత్ అలా ఎలా చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు కూడా 2 రూపాయల కిలో బియ్యం లేకపోతే అని చెప్తున్నారు. మీరు కూడా అట్లా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ఏమీ చేయండి. ఇంకొక మాట అండి, వాళ్ళ అంతగారు పునాది రాళ్ళు వేస్తే కట్టినట్టు కాదన్నారు. అది చంద్రబాబు నాయుడు గారినే ప్రశ్నించింది. ఆవిడకి బాగా కోపం ఉన్నట్టుంది. హంద్రీ నీవాలో 2 సార్లు పునాది రాళ్ళు వేశాడు చంద్రబాబు నాయుడు గారు. వెలుగొండలో 2 సార్లు శంకుస్థాపన రాళ్ళు వేశాడు. ఎక్కడ దాంట్లో ఏ పని చేయాల అంటే మీ కోపం మీ ముఖ్యమంత్రి గారి మీద కోపం ఉండి అలా ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది గారికి. రైట్. మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు నమస్తే, మాట్లాడండి ప్లీజ్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదనంగా భూమి సేకరించాలంటున్నారు. ఏమండి వరి మళ్ళీ భూమిని అదనంగా సేకరించాలంటున్నారు అమరావతిలో. అవును అమరావతిలో. ఇప్పుడు ఉన్న భూముల్లో ఉన్న వాళ్ళకి రైతులు ఇచ్చిన రైతులకే వాళ్ళు ఫ్లాట్ ఇవ్వడం లేదు. అవును. మరి కొత్తగా భూమి ఇచ్చేటప్పుడు ఈ రైతులంతా ఏం చేస్తున్నారు అర్థం కాదు సార్. అక్కడ ఉన్న రైతులు ఏమంటారు పాపం బెక్క తెచ్చి ఉన్నారు. కొంతమంది ఏమో ఆందోళన చెందుతున్నారు, కొంతమంది ఏమో కంప్లైంట్ చేసి ఇది ఎక్కడ గొడవరా బాబు అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏదో సరే ఏదో జరగపోతా అని కూడా ఆశాభావంతో కొంతమంది ఉంటారు. ఇవన్నీ
ఆల్ ఇన్ ది లైఫ్ అంతే. ఇక మరి వాళ్ళు మొదట ఏదో జరిగిపోద్దని ఇచ్చారు, కానీ అది అంతా భ్రమ అన్న సంగతి, భ్రాంతి అన్న సంగతి తెలిస్తే మంచిగా జరిగితే సంతోషం, ఎవరికి అభ్యంతరం ఉంటుంది. కానీ బట్ ఆ పరిణామాలు అయితే మిగతా రాష్ట్రం అంతా ఏమవుద్ది ఇక్కడ ఒకే చోట ఖర్చు పెడితే అన్నది ఇంకొక సమస్య. రైట్. ఇజ్రాయెల్ గారు కలిదిండి నుంచి. ఇజ్రాయెల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి ప్యానల్ వాళ్ళందరికీ. సార్, రాజధాని విషయంలో జగన్ గారు నిర్ణయాన్ని సర్దార్ రామకృష్ణారెడ్డి గారి స్పష్టం చేయటం చాలా సంతోషకరం అండి. గతంలో ఆయన 3 రాజధానులు ప్రకటించారు, మళ్ళీ విశాఖపట్నం రాజధానికి వెళ్ళిపోతారు, వచ్చే ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా అక్కడే పనిచేస్తారు అనే వాదనకి తెరపడినట్లయింది. ఆయన స్పష్టంగా మరి ప్రజా తీర్పును గౌరవించి మరి అమరావతి ప్రాంతంలోనే రాజధాని అనేది ఇప్పుడు ఒక ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారని చెప్పడం అనేది శుభ పరిణామం. తర్వాత ఇప్పుడు ఈ వేలాది ఎకరాలు భూములు తీసుకోవడం అనేది కూడా మరి అభివృద్ధికి ఘాతమే కలుగుతుంది. నిధులన్నీ కూడా ఒక రాజధాని ప్రాంతంలో, మన అమరావతి ప్రాంతంలోనే వెచ్చిస్తే మరి ప్రజా సంక్షేమ పథకాలు, ఇక పల్లె ప్రాంతాల్లో ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యంగా ఉందండి. రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లంతా ఎంత అధ్వానంగా ఉన్నాయో సోషల్ మీడియాలో ఫోటోలతో సహా చూపిస్తున్నారు. విజయబాబు గారు చెప్పండి, ఏమిటి జనసేన దందాలు? ఒక పక్కేమో టీడీపీ వాళ్ళు వాళ్ళని కొడుతుంటేనేమో పడి ఉంటున్నారు, పడి ఉండమనేమో నాయకులే చెబుతున్నారు. కొవ్వూరులో మన జనసేన కార్యకర్తలని టీడీపీ వాళ్ళు కొడితే మరి ఒక వీడియో వచ్చింది, అది కరెక్ట్ కాదు. అనంతపురం సభలో కూడా ఒక ఆయన ఎవరినో మీద దౌర్జన్యం జరిగిందని వచ్చింది. సో ఇప్పుడు జనసేన వాళ్ళు ఏంటి టీడీపీ వాళ్ళ మీద, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేయటం కానీ, పిఠాపురం ఇటువంటి చోట్ల కూడా, కొన్ని చోట్ల ఈస్ట్ గోదావరిలో కూడా అట్లాంటి దౌర్జన్యాలు పాల్పడటం కానీ, ఏమిటి వాళ్ళల్లో ఫ్రస్ట్రేషనా లేకపోతే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి మళ్ళీ నీతులు చెప్పడం ఇవన్నీ కారణమా, ఏమై ఉంటుంది? దీన్ని సైకలాజికల్గా అనలైజ్ చేస్తేనండి, వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అంటే ఊహాతీతంగా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే మనం చాలా కష్టపడ్డాం, జెండాలు మోసాం, బైకుల మీద తిరిగాం, మనకి ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి ఆశించారు. కానీ ఏడాదిన్నరగా వాళ్ళ కళ్ళ ముందే తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా అంతకంతకు పార్టీ శ్రేణులు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే వీళ్ళల్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం, ఆ నైరాశ్యం ఫ్రస్ట్రేషన్కి దారితీస్తున్న పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇది గమనించలేదు అనుకోవద్దండి, వాళ్ళ అధినాయకుడు ఇది గమనించాడు కాబట్టి వివిధ సమావేశాల్లో వాళ్ళకి పరోక్షమైన హెచ్చరికలు చేస్తున్నాడు. ఎవరైనా అంటే దానికి సింబాలిక్గా కూడా ఏంటంటే చాలా అన్డెమోక్రటిక్గా ఎక్కడ విచారణ పేరు కానీ, షోకాజ్ నోటీసులు ఇవ్వటం కానీ లేకుండా కొంతమందిని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఆ సస్పెండ్ చేసి పరోక్షంగా వార్నింగ్ ఇస్తే మనం 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాల్సిందే, ఏది ఏమైనా సరే, కాదన్నోళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చిన పరిస్థితుల్లో తీవ్ర నిరాశ నిస్పృహల వాళ్ళలో ఆవహించున్నాయి. ఈ నిరాశ నిస్పృహలు వీటికి సంబంధించి మీకు సైకలాజికల్గా దీన్ని ట్యాకిల్ చేయాలని ఎందుకు చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర ఒక టీచర్కి హస్బెండ్తో ఏదో గొడవ పడి స్కూల్కి వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే పిల్లల్ని బెత్తం పట్టుకొని బాధే పరిస్థితి ఉంటుంది. చిన్న గొడవకి ఆవిడ మంచి ఉల్లాసంగా స్కూల్కి వచ్చింది అనుకోండి, పిల్లలు గొడవ చేస్తుంటే ఊరుకుంటారా, సైలెన్స్ సైలెన్స్ అని చెప్పండి. దిస్ ఈజ్ ద హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ టెండెన్సీ. ఆ విధంగా వీళ్ళల్లో ఉన్న ఈ ఫ్రస్ట్రేషన్ని ఈ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం ద్వారా తమ ఉనికిని, అంటే తమ అగ్రెసివ్నెస్ని, తమ దీన్ని వీళ్ళు ఆ విధంగా చాటుకుంటున్నారు. తద్వారా అయినా కనీసం తమను గుర్తిస్తారేమో, తమ హీరోయిజాన్ని. బందర్లో ఆ రకంగా దాడి చేయటం ఏంటి, ఆ కొట్టడం ఏంటి, ఆ షాప్ అంతా పాడు చేయటం ఏంటి? మరి ఇదంతా అరాచకం కింద రాదా? పోలీసులే అక్కడ ఉండగా జరిగితే మరి పోలీస్ వ్యవస్థను ఏమనాలి? ధర్మంగా ఉండవలసిన పోలీసులే అట్లా అయిపోతే ఎట్లా? ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా గమనించండి, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏదైనా చిన్న కామెంట్ చేస్తేనో ఏదైనా మాట్లాడితేనేమో వాళ్ళ మీద చాలా హీరోయిక్గా వెళ్ళిపోయి వాళ్ళని వేధించి సాధించి ఊళ్ళన్నీ తిప్పుతో కేసులు పెడుతున్నారు. అక్కడ ఎంత వాడు ఒక అరాచకవాది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే పోలీసులు కూడా ఎదిరించి మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీది, ఆ ప్రభుత్వం ఆలోచించుకు వద్దండి. పబ్లిక్ మ్యాండేట్ ఇది. పబ్లిక్ పరిపాలించమని వాళ్ళకి అవకాశం ఇస్తే పబ్లిక్ అనుగుణంగా, పబ్లిక్ మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి ఎవరైనా సరే, ఏ నాయకులైనా. ఈ ప్రభుత్వం మీది, మీరే చేస్తా అంటే ఒక రిక్వెస్టింగ్ మేనర్ లో మాట్లాడుతున్నారు.
చిన్న మాటలకి చెలరేగిపోయి లాఠీలు చిడిపించే పోలీసులు అక్కడికి వచ్చేసరికి అంటే వాళ్ళల్లో కూడా ఎంత ద్వైధీభావం, ఎంత సైకలాజికల్ గా డిస్టర్బెన్స్ ఉందనే దానికి కూడా అదొక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలండి. సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. డెఫినెట్ గా ఇలాంటి అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఆశించడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని పరామర్శించి చెప్పారు. అయితే పబ్లిక్ లో రివోల్ట్ అనేది కూడా తెల్లవారుదాం దాకా ఉండి హెల్ప్ చేశారని కూడా చెప్తున్నాడు. అవునండి. సో అదే కొంత ఏంటంటే ఇలాంటి నియంతృత్వ పోకడలు, లేకపోతే దౌర్జన్యాలు, దౌష్ట్యాలు, ఇలాంటి ఇది అంటే రాజ్యహింస అంటారు దీన్ని. ఈ రాజ్యహింసలో ఇది కూడా ఒక భాగం. రాజ్యహింస చెలరేగినప్పుడు కొంతమంది అమాయకులు, కొంతమంది అన్యాయంగా బలైపోయి ఎరైపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అంతిమంగా ఒక తిరుగుబాటు అనేది వచ్చినప్పుడు ఈ పోలీసు బలగాలు కూడా అణిచివేసే పరిస్థితి ఉండదు. కోర్టులు కూడా ఇప్పుడు గమనిస్తున్నాయి. కోర్టులకు కూడా మెల్లగా వాస్తవాలు అనేటువంటివి తెలుస్తున్నాయి. కాబట్టి కొంత ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా రాజ్యహింస చెలరేగినప్పుడు మనం డిపెండ్ అవ్వాల్సింది కూడా న్యాయ వ్యవస్థ మీదేనండి. సో డెఫినెట్ గా లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ అండి. రైట్. ఏంటి జనసేన వాళ్ళు ఆ రకంగా దాడులు చేస్తే ప్రభుత్వం లేదు, పోలీసులు లేదు. అట్లాగే ఈస్ట్ గోదావరిలో కొన్ని చోట్లయితే కత్తులు పట్టుకుని ఊరైతే కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఒక పిచ్చి బ్యానర్ పెడితే ఇక్కడేమో బ్యానర్ పెట్టారా అని చెప్పి గిరెస్టులు దాకా చేశారు. అక్కడ బతిలాడుతున్నారు పోలీస్ ఆఫీసర్. నాకు ఆశ్చర్యమైంది. మరి అన్ని ఇక్కడ కూడా అట్లాగే చేయొద్దా అని చెప్తే సరిపోద్ది కదా సార్. ఒకటి బలమైన ప్రజాస్వామ్య దేశం మనది. పాకిస్తాన్ లాంటి ప్రజాస్వామ్యం కాదు. అక్కడ ప్రధానమంత్రులు కూడా చివరి గుర్తిపడతారు. భారతదేశంలో ఎంతటి వ్యక్తినైనా సరే విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి అనేది తప్ప విమర్శని డెవలప్మెంట్లో ప్రశ్నించకూడదు అనేది ప్రజాస్వామ్యంలో కాదు. ఇక్కడ ప్రశ్నిస్తే చాలు అసహనం, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఎక్కడెక్కడ కూడా సంబంధం లేని విషయాలు మాట్లాడారు. సో వాలంటీర్లు 30,000 మంది మహిళలు వాళ్ళే అడిగితే కోపం వస్తుంది. అంటే అసహనం. దానికి వాళ్ళు ఆ అసహనం అనేది ఏ నాయకుడికి ఎప్పుడు కూడా అది కార్యకర్త స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎంత దానికి పాలయ్యారు. ఇప్పుడు అది వాళ్ళకి అర్థం కావట్లేదు. రెండో పాయింట్, మనం కానీ ఎగ్జాంపుల్గా పశ్చిమ బెంగాల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో కూడా చాలా కాలం పార్టీ మెంబర్షిప్ ఉన్న వ్యక్తి వెళ్తేనే ఆఫీసులో పనిచేసేటట్టుగా, అట్లాగే హౌస్ సైట్స్ కూడా టెంపరీ హౌస్ సైట్సే ఇచ్చి వాళ్ళు కానీ పార్టీ మారితే ఇది చేసేటట్టుగా చేసుకొచ్చారు. మమతా బెనర్జీ పోరాటానికి వచ్చినప్పుడు మమతా బెనర్జీ ఎన్ని దెబ్బలు తింది. తర్వాత పునాదులతో సహా పెకిలించి వేయబడింది. అడ్రస్ లేకుండా వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు అక్కడ పెరిగింది తప్ప మళ్ళీ అడ్రస్ లేకుండా. ఇక్కడ కూడా ఇటువంటి విధానాలు వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీకి అభిమానంతో అనుకుంటున్నారేమో తప్ప అభిమానంతో కాదు. ఎక్కడో ఒక ఊళ్ళో నేను ఇది 44,000 ఇస్తున్నాను, 45,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను పెన్షన్కి. అంతకుముందు 3,000 చొప్పున ఇచ్చేవారే కదా. కాబట్టి 45 సార్లు తప్పట్లు కొట్టాలని వృద్ధాప్య పెన్షన్ అనేది ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. ఆ పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండగా 80 రూపాయల పెన్షన్ 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు. ఇందిరాగాంధీ గారి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 20 రూపాయలు. అవునండి. ఎందుకంటే మేము కొంతమంది వృద్ధులకి తహసీల్దార్ ఆఫీస్ తీసుకెళ్ళి ఇప్పించాము. ఇందిరాగాంధీ గారి టైంలోనే స్టార్ట్ అయిందండి. తర్వాత రాష్ట్రంలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద జరిగింది. 80 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి కూడా పెంచలా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 రూపాయలు చేసి ప్రతి 200 చేసి ప్రతి నెల ఇస్తేనే వాళ్ళల్లో నిజంగా ఆ వృద్ధుల్లోకి ఇదికొచ్చింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ డే 1st తారీఖునే తీసుకెళ్లి ఇంటికాడ ఇచ్చారు. ఇదేం కొత్తది కాదు. సంవత్సరానికి 250 కాడికి పెంచుకుంటూ వెళ్ళారు. అది దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం, కేంద్రం రాష్ట్రం కలిసి జరిగే కార్యక్రమం. ఇప్పుడు దీనిలోకి వచ్చేటప్పటికి మచిలీపట్నం తీసుకోండి. అక్కడ ఓన్లీ ఇట్లా చేయొద్దని కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళని కానీ మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ప్రశ్నించడానికే వచ్చాను నేనని చెప్పిన వ్యక్తి, ప్రశ్నించడానికే వచ్చామన్న పార్టీ ఇవాళ ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. కొవ్వూరులో వాళ్ళ మీద దాడి చేసిన మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన అదే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు. ఆయన ఇదివరకు దాని మీద ఇంటి మీదకి వెళ్ళి చేస్తున్నప్పుడు సో ముఖ్యమంత్రి గారు అసలు ముందు పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అవ్వాలి కదా దాంతో. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏదైనా ఘన కార్యక్రమం అన్డెమోక్రటిక్ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఊరుకోరు. సో మొట్టమొదటి గవర్నమెంట్కి రాగానే కూడా చెప్పారు ప్రభుత్వం ఎక్కడా కూడా దాడులు చేస్తే నేను యాక్సెప్ట్ చేయనని. అది డెమోక్రసీలో డెమోక్రటిక్గా ఉండాలి. సో మీ చేతిలో 164 సీట్లతో ఇచ్చారు. మేమేం కాదంటలేదు. మేము ప్రజల కార్యక్రమాన్ని మీరు చేయమంటున్నాం. అన్డెమోక్రటిక్ విధానాలు మంచిది కాదు, ఖండించుకోండి.
పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. అది మంచిది కాదని చెప్పి మంచిది కాదు. రేపు భవిష్యత్తులో మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇబ్బంది వస్తుందండి. ఇప్పుడు రేపు తెలుగుదేశం జనసేన కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా మాట్లాడండి. సిట్టు ఏంది సిట్టు గొడవ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద దాడి చేయటం, ప్రైవేట్ వాహనంలో వెళ్ళటం, ఇవన్నిటి మీద సరే ఇంతవరకు సిట్లో నిజమైన ఆధారాలు ఎక్కడా సబ్మిట్ చేయలేదని చెప్పి కోర్టులోనే జరుగుతుంది. ఎక్కడో ఒక ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినాయి అన్నారు. ఆ డబ్బుల్ని బాబు అది అసలు రికార్డ్ చేయండి, ఎప్పుడు ప్రింట్ అయిన నోట్లో తేలిపోద్ది అంటే దాన్ని అక్కడే తెలిసిపోయింది కదా. సో అంటే ఏమైనా సరే అక్కడ ఏమీ లేకపోయినా సరే కొంతమందిని హరాస్మెంట్ దీని ద్వారా చెయ్యాలి అనే దానికే నడుస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఇటువంటి కార్యక్రమాల్లో మేము అన్నీ సిద్ధపడిపోయి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా నిక్కచ్చిగా ప్రశ్నిస్తున్నాడు. అట్లాగే జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి వాళ్ళు కార్యకర్తలు జైలుకి వెళ్ళి వచ్చినాడు ఇంకా నన్నేం చేస్తారు అయిపోయింది కదా అనేదానికి వెళ్ళిపోతుంది. చేసేది ఏముంది అనేది అది ఒక రకమైన ఇంకా స్పీడ్ అవుతారు తప్ప అది మంచిది కాదు. విజయబాబు గారు మీరు చెప్పండి, మీరు ఒక లాయర్ కదా, సిట్ సోదాలు జరుగుతున్నప్పుడు 4 గంటల పాటు లాయర్ని అలౌ చేయలేదు. ప్రైవేటు ఇక్కడ నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు అన్న ఇంటి మీద సోదాలకు వెళ్ళినప్పుడు అట్లాగే ఇంకోటి ఏం చేశారు, ప్రైవేట్ వెహికల్ నుంచి కొన్ని తీసుకెళ్ళి లోపల పెట్టి అవే దొరికినట్టుగా చూపించాలని ప్రయత్నం చేశారని వాళ్ళ వార్త రాశారు. ఏమిటి అసలు అట్లా చేయొచ్చా పోలీసులు? అసలు పోలీసులు ఏదైనా సరే ఒక కేసుని ఫ్రేమ్ చేయాలంటే ముందు కొన్ని ప్రాథమిక ఆధారాలు అనేటువంటివి ఉండాలండి. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఒక ఇల్యూజనరీగా ఒక స్టోరీ, కుక్కుడు స్టోరీ వెళ్ళినట్టుగానే ఈ సిట్ లిక్కర్ స్కామ్ అనేది జరుగుతుంది. ఇది దాదాపు ప్రజలందరికీ కూడా తెలుస్తుందండి. అంటే ఎక్కడేదో డబ్బులు ఉంటే మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టుగా ఆ ఫామ్ హౌస్లో డబ్బులు తీసుకొచ్చి కనీసం అయినటువంటి ఆధారాలు కూడా లేకుండా అవి లిక్కర్కి సంబంధించినవి చెప్తారు. ఇంకేదో ఎక్కడికి వెళ్ళి హార్డ్ డిస్కులు దొరికినాయి అంటారు. ఇప్పుడు ఒక సంస్థ ఉందండి, ఒక సంస్థకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో దాని రిలేటెడ్ ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, అంతే తప్ప అక్కడెక్కడో ఏదో హార్డ్ డిస్క్ ఉందో అందులో ఏముందో మళ్ళీ చెప్పరు. ఇవన్నీ తర్వాత ఇది ఇలా ఉంటే అసలు సిట్ అనేటువంటిది ఒక రహస్య విచారణ లోపల వాళ్ళని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఎలా ఇంటరాగేట్ చేశారు, ఏమి ఇంటరాగేట్ చేశారు, ఎన్ని గంటలు చేశారు, ఇవన్నీ కూడా ప్రత్యక్ష లైవ్ లాగా అసలు అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియాలో ఏ విధంగా వస్తున్నాయండి. అంటే ఈజ్ ఇట్ నాట్ ఇప్పుడు రైట్ టు ప్రైవసీ కానీ లేకపోతే సీక్రెసీ, వైలేషన్ ఆఫ్ సీక్రెసీ అనేది అక్కడ అట్లా సార్, అట్లా కాదు వాళ్ళు రాసుకుంటే రాసుకొని కానీ నిజాలు రాయాలి కదా. ఉదాహరణకి వెంకటేష్ నాయుడు అన్న ఆయన వీడియో దొరికింది, 5 కోట్లు దొరికినాయి లేదా ఇంకెంత దొరికింది అని 2000 రూపాయల నోట్లు కట్ట కూడా చూపించారు. తీరా వీళ్ళంతా రాశారు కదా. రాసిన తర్వాత సిట్ వారు హైకోర్టుకి ఏం చెప్పారు, మేము అసలు సెల్ ఫోనే ఓపెన్ చేయలేదు, మాకు సంబంధించిన సమాచారమే లేదని. మరి వాళ్ళు లీక్ ఇచ్చారా, వీళ్ళే కల్పితంగా రాశారా? మరి ఇట్లాంటి అప్రతిష్ట కాదా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి అప్రతిష్ట కాదా? లేదండి, అలాంటి కుక్కుడు స్టోరీస్ రాస్తున్నారు. అంతేకాకుండా లోపల ఏం జరిగింది ఏంటి అనేది ఒక మినిట్ టు మినిట్ డైలాగ్ రూపంలో కూడా రాస్తున్నారు. అంటే అసలు ఆ విధంగా ఎలా వీళ్ళకి లీక్ అవుతుంది? మనం కూడా రాసేవాళ్ళం గతంలో ఏమని, విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇదని తెలుస్తోంది అదని తెలుస్తోందని. జనరల్గా ఏంటంటే అక్కడ ఆఫీసర్స్ కానీ పోలీసు కానీ ఏం జరిగిందండి అని ఒక సోర్స్ తీసుకొని సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాసేవాళ్ళం. కానీ వీళ్ళు ఒక డైరెక్ట్గా డైలాగ్ రూపంలో ఆయన ప్రశ్నించాడు, ఈయనేమన్నాడని యథాతథంగా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే లాయర్లు సిట్టు సోదాలు జరుగుతున్నప్పుడు లాయర్లు వెళ్ళకూడదా? లాయర్లు 4 గంటల సేపు ఎందుకు ఆపారు? అలాగే ప్రైవేట్ వెహికల్లో వచ్చారంటున్నారు. 3 దాంట్లో ఆ వెహికల్లో ఏవేవో వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు తీసుకెళ్ళి అవే వాటిని సాక్ష్యాలుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కథనం వచ్చింది. ఇవి ఇట్లా చేయొచ్చా అన్నది నా ప్రశ్న. సినిమాల్లో చూసినట్టుగానే ఉందండి, అంతేనా? అదేనండి, ఇప్పుడు కొన్ని వాళ్ళు అసలు లా అనేది ఏది కూడా ప్రాపర్ గా ఫాలో అవట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కోర్టు గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు కదండి. ఆదేశాలను కూడా వాళ్ళు పాటించడం లేదు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకం ఏంటంటే మనం చెప్పిందే చట్టం అన్నట్టుగా తయారైంది తప్ప చట్టం పట్ల కూడా కనీస మాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ గమనించాలి. రైట్. విజయబాబు గారు అలాగే నాగిరెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.